అలాగే సార్ మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఐ మీన్ మీ ద్వారా వెళ్ళిన చాలా మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ స్కాలర్షిప్. ఎలా అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ప్రతి స్టూడెంట్ ఏంటంటే మన ఆఫీస్కి వచ్చిన తర్వాత మేము మేజర్గా గుర్తుపెట్టుకునేది ఏంటంటే మేడం, ఫైనాన్షియల్ బడ్జెట్ చూసుకొని వాళ్ళకి అనుకున్న యూనివర్సిటీలో చూస్ చేసి దాంతోపాటు ఎడ్యుకేషన్ లోన్స్కి అప్లై చేసి అప్లికేషన్ పెట్టేటప్పుడే యూనివర్సిటీకి మేము ప్యారలల్గా స్కాలర్షిప్స్ అప్లై చేస్తాం. మనకు స్కాలర్షిప్స్ అనేసరికి ఏంటంటే అప్లికేషన్ పెట్టే ముందే మనము యూనివర్సిటీ అప్లికేషన్స్ టైంలోనే ప్యారలల్గా స్కాలర్షిప్స్ అప్లై చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఒక యూనివర్సిటీ ఫీజు 20 lakhs ఉంటే అరౌండ్ ఒక స్టూడెంట్కి 5 to 10 lakhs వరకు కూడా స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంటుంది. యూకే అయితే మినిమం 5 lakhs to 6 lakhs వరకు కూడా మనకు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. మేము ప్రతి స్టూడెంట్ మన ఆఫీస్కి వచ్చిన వెంటనే మెయిన్గా చూసేది ఏంటంటే ఎడ్యుకేషన్ లోను, స్కాలర్షిప్స్. ఇవి రెండే స్టూడెంట్కి బయట కంట్రీకి వెళ్ళడానికి మేజర్గా టాస్క్లు ఇవి రెండు. సో స్కాలర్షిప్స్ అనేసరికి వాళ్ళు ఆ యూనివర్సిటీకి వెళ్ళాక తెలుస్తుంది. అరౌండ్ పక్కన స్టూడెంట్ ఏమో వేరే కన్సల్టెన్సీ నుంచి వచ్చిన వాళ్ళకు అరౌండ్ ఒక యూనివర్సిటీ ఫీజు 20 lakhs పడ్డది, ఇతనికేమో 14 lakhs or 15 lakhs కంప్లీట్ అయిపోతుంది. సేమ్ యూనివర్సిటీ, సేమ్ బెంచ్, సేమ్ క్లాస్ రూమ్. అట్లా ఏంటంటే మనం ఇవన్నీ కూడా ముందు నుంచి చూసుకుంటాం. చాలా బర్డెన్ తగ్గిద్ది. ఆ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉంది కాబట్టి ఈ విధంగా స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అయ్యి వీసాలు సక్సెస్ అయ్యి తర్వాత అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కూడా మన హెల్ప్ అనేది ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. సార్ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం సార్ అయితే. షూర్ మ్యామ్. సో మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. మీరు ఇందాక చెప్పిన సపోర్ట్ టీమ్ ఏదైతే ఉందో అంత ఇదేనా సార్? కీ రోల్ ప్లే చేసే మెయిన్గా ప్రాసెస్ మొత్తానికి కీ రోల్ ప్లే చేసేది వీళ్ళే. వీసా సక్సెస్ అయినా, వీసా తొందరగా ప్రాసెస్ అయినా, యూనివర్సిటీ అప్లికేషన్ సక్సెస్ అయినా, ఆఫర్ తొందర రావడమైనా, లేదంటే I-20 తొందర రిలీజ్ అవ్వడమైనా ప్రతి ఒక్కటి ఓన్లీ ఇన్ దేర్ హ్యాండ్స్. టోటల్ టీం కూడా చాలా పెద్ద టీం ఉందండి. ఆల్మోస్ట్ 40 దాకా ఉన్నారు. 42 members ఉంటారు మేడం మొత్తం వీళ్ళు.